దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో పూర్తిస్థాయి నవీకరణకు గురైన అతిపెద్ద శాఖ తపాలా శాఖ. పాస్పోర్టు సేవా కేంద్రాల నిర్వహణ సహా ఆధార్ నమోదు కేంద్రాలుగా తపాలా కార్యాలయాలను తీర్చిదిద్దుతున్నారు. విశాఖ పోస్టల్ రీజియన్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల పోస్టల్ బ్యాంకుల్లో నెల రోజుల్లోనే 30,000 ఖాతాలు తెరవడం ఒక రికార్డు. నవీకరణలో పోస్టల్ శాఖ ఏ దిశగా సేవలు విస్తరిస్తోందన్న అంశంపై విశాఖ పోస్ట్ మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లతో ముఖాముఖి. తపాలా శాఖ తన గతిని మార్చుకుని అటు ఇన్సూరెన్సు, ఇటు బ్యాంకింగ్ రంగంలో కూడా పూర్తి స్థాయిలో విస్తరించింది. గ్రామీణ ప్రాంతానికి విస్తృతంగా సేవలు అందించడంలో ఈ శాఖ పాత్ర అత్యంత కీలకమైంది. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పోస్ట్ మాస్టర్ జనరల్ పరిధిలో ఉన్న ఈ బ్యాంకులు, అలాగే ఈ పోస్టల్ కార్యాలయాల పురోగతి ఏ తీరున ఉంది, ఈ అన్ని అంశాల మీద కూడాను విశాఖపట్నం పోస్ట్ మాస్టర్ జనరల్ వెంకటేశ్వర గారు ప్రస్తుతం ఉన్నారు. ఈ పోస్టల్ శాఖకి ఇప్పుడు కొత్తగా చేపట్టిన బాధ్యతలు ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు? ఈ లెటర్ మెయిల్, రిటర్న్ కమ్యూనికేషన్ తగ్గిపోయిన తర్వాత ఒక వినూత్నమైన పంధాలో మేము దాన్ని రీఇన్వెంట్ చేయడం, మా బిజినెస్ మోడల్స్ని జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ-కామర్స్ ఈరోజు ప్రజలకి మరి అతి చేరువుగా వెళ్ళాలంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారానే అవి అందవలసి ఉంది. ఎస్పెషలీ రిమోట్ విలేజెస్లో కానీ, వేరే ట్రైబల్ ఏరియాస్లో కానీ ఈ పార్సల్స్, మిగతా మెయిల్ ఏదైనా ఉంటే అదంతా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారానే బట్వాడా అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ప్రజలకి ఆన్లైన్ సౌకర్యాలు కల్పించడం, సోషల్ బెనిఫిట్ స్కీమ్స్ కానివ్వండి, లేకపోతే బ్యాంకింగ్ రంగంలో ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కింద ప్రజలకి ఫైనాన్షియల్ సర్వీసెస్ని అందించడానికి పోస్టల్ సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. దానిలో ఒక భాగంగానే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కూడా మరి ప్రారంభించడం జరిగింది. మా బ్రాంచ్లన్నీ కూడా భాగంగా ఉంటాయి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో పోస్టల్ శాఖ ద్వారా ఎంతమంది ఇంక్లూజ్ అయి ఉంటారు? మీ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నారు? ఇది విశాఖపట్నం రీజన్లో 30,000కు పైగా అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఈ అకౌంట్లన్నీ కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ అకౌంట్స్ ఓపెన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే సోషల్ బెనిఫిట్ స్కీమ్స్ అన్నీ కూడా ఆ అకౌంట్లోకి జమ చేసే సౌకర్యం ఉంటుంది. ఎనీ సోషల్ సెక్యూరిటీ పేమెంట్ ఆన్లైన్ ఫెసిలిటీ ద్వారా డైరెక్ట్గా ఆ బెనిఫిషియరీకి అందేటట్టు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్స్లో వేయడానికి అవకాశం ఉంది. యాప్ ఏమైనా రూపొందించి దాని ప్రకారం మీరు వినియోగదారులకు సేవలు అందిస్తున్నారు? ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యాప్ ఉందండి. దాని ద్వారా వీళ్ళు ఈ సౌకర్యాలన్నీ కూడా పొందొచ్చు. డిజిటల్ ఫార్మేషన్లో మనకి అంటే సాంప్రదాయమైన బ్యాంకింగ్కి మన ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి ఏంటి, వాట్ ఈస్ ది డిఫరెన్స్? ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కంప్లీట్గా ఇది పేపర్లెస్ బ్యాంకింగ్ అండి. దీనిలో ఒక క్యూఆర్ కార్డు ఇస్తాం కస్టమర్కి. విలేజెస్లో కూడా వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి దీన్ని తీసుకెళ్ళి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇది బేసిక్గా ఐడెంటిటీ కోసం. సో ఇదే, ఇంకా పాస్బుక్ అంటూ ఏమీ ఉండదు. ఈ క్యూఆర్ కార్డుతో వాళ్ళు ఆపరేషన్స్ చేసుకోవచ్చు. కన్వెన్షనల్ బ్యాంకింగ్కి దీనికి తేడా చెప్పాలంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో మనకి యాక్సెసిబిలిటీ, ఇది అందరికీ అందుబాటులో ఉండే సౌకర్యం కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఎవరికైనా విలేజెస్లో కానీ, రిమోట్ ట్రైబల్ ఏరియాస్లో కానీ అక్కడ ప్రజలు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో వాళ్ళు భాగం కావచ్చు. మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి పాస్పోర్ట్ జారీలో మీరు ఏ రకంగా సహాయపడుతుంది? ఇది మామూలు పాస్పోర్ట్ ఆఫీస్లానే పనిచేస్తుందండి. పాస్పోర్ట్ రిజిస్టర్ చేసుకోవడానికి మేము ఇప్పటి వరకు ఒక 300 పాస్పోర్ట్లు ప్రాసెస్ చేయడం జరిగింది ఈ విశాఖపట్నం రీజన్లో. చివరిగా చెప్పండి, ఈ కొత్త ఆవిష్కరణని ప్రజలు ఏ రకంగా ఆదరిస్తున్నారు? మేము పోస్ట్ ఆఫీస్ లుక్ అండ్ ఫీల్ని కూడా దృష్టిలో పెట్టుకొని పెయింటింగ్ ప్యాటర్న్ కానీ, లేకపోతే లోపల కౌంటర్స్ కానీ డిజైన్ చేయడం జరిగిందండి. వీటిని ప్రజలు చాలా బాగా ఆదరించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యారో స్కీమ్ కింద మేము పోస్ట్ ఆఫీసుని మోడర్నైజ్ చేయడం జరిగింది. దానికి మంచి ఆదరణ లభించిందండి. అలాగే టెక్నాలజీని ఇంత పెద్ద స్థాయిలో దేశం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేసింది ఇండియా పోస్ట్. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత ప్రజల్ని దృష్టిలో ఉంచుకునే ఈ ఆవిష్కరణలన్నీ తపాలా శాఖ
నిర్వహిస్తోందని సీఎం వెంకటేశ్వర్లు చెప్తున్నారు. కేవలం సి శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.